గురువారెడ్డి గారు అల్లుడు, మీరు ఎక్కడ కలిశారు? Dr. Adarsh is Guruvareddy's son. Him and me are 2010లో అట్లా నాకు ఆదర్శ్ సిస్టర్ అంటే కావ్య, మీ అందరికి లిటిల్ సోల్జర్స్ అని తెలుసు. ఓకే, సో అక్కడి నుంచి నాకు ఎవరిని గెస్ట్ చేయండి. రోబోటిక్ సర్జరీ వచ్చిన తర్వాత రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ, ఇప్పుడు దీంతో ఫలితాలు ఏ రకంగా మెరుగవుతున్నాయి? రోబోటిక్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ బోన్ కార్టిలేజ్ ఇవి ఫెయిల్ కాకుండా ఎట్లా ఆపరేషన్ చేయించుకోవాలి ఒకటి. సో ఫెయిల్ అయినందుకు గుర్తించిన తర్వాత మళ్ళీ ఒకసారి అటువంటి మిస్టేక్ చేయకుండా ఉండాలంటే ఫెయిల్ ఎందుకు అవుతాయి అంటే బేసికలీ ఒకవేళ వాళ్ళకి కార్టిలేజ్లో సమస్య ఉంది అంటే వారికి తెలుసుకోవడం ఎలా, లక్షణాలు ఎలా ఉంటాయి? ఫస్ట్ థింగ్ ఈజ్ ఒకేషనల్ నీ పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఒకేషనల్ నీ పెయిన్ అంటే కార్టిలేజ్ డ్యామేజ్ ఫస్ట్ స్టేజ్లో ఉందనుకున్నాం, వారిని మనము జీవితాంతం ఆపరేషన్ లేకుండా చేయగలుగుతామా? మల్టీ ఫ్యాక్టోరియల్ అంటాము, అంటే నాట్ జస్ట్ డాక్టర్, నాట్ జస్ట్ మెడిసిన్స్, బట్ వేరే లాన్సెంట్ రీసెంట్గా ఇచ్చినట్టు 24లో ఇచ్చిన దాని ప్రకారం మన దేశంలో ఆల్మోస్ట్ 6 crores and above పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ ఆస్టియో ఆర్థరైటిస్. సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి? న్యాచురల్ ఆర్థరైటిస్, ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్. అది దీని బారిన పడకుండా ఏమన్నా ఆహార సూచనలు కానీ లైఫ్ స్టైల్ సూచనలు కానీ మీరు ఏమైనా ఇస్తారా? ఓన్లీ థింగ్ ఈజ్ అట్లాంటి పేషెంట్స్కి ఎర్లీ. సో ఒబేసిటీ అనేది మోకాలను ఏ రకంగా ప్రభావితం చేస్తుంది, లేదా బరువు నియంత్రణలో ఉంచుకోవడానికి గురించి, అంటే హౌ టు మేనేజ్ దిస్ ఒబేసిటీ అంటే అది $1 million క్వశ్చన్. దాంట్లో కూడా చిన్న టిప్ ఏంటంటే, మనం ఆర్థరైటిస్ ఉన్నప్పుడు కేవలం చలికాలంలో నొప్పి ఎక్కువ అవుతుంది అని విన్నాం, ఇది నిజమేనా? దీని గల కారణాలు ఏంటి? టెంపరేచర్కి మన మస్క్యులోస్కెలిటల్ పెయిన్స్కి ఒక రిలేషన్షిప్ ఉంటుంది. ఎగ్జాక్ట్. సో ఏసీఎల్ టేర్ ఎందుకు జరుగుతున్నాయి, దీన్ని ఏమైనా ప్రివెంట్ చేయగలమా? మెయిన్ థింగ్ ఏసీఎల్ మీరు అడిగింది సెంట్రల్ లిగమెంట్, ఈ లిగమెంట్. సో ఈ లిగమెంట్ ఈజ్ ద మోస్ట్ కామన్లీ. ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటి, దాన్ని ఎర్లీగా ఎట్లా డిటెక్ట్ చేయాలి? ఆస్టియోపోరోసిస్ అంటే బోన్ డెన్సిటీ తగ్గిపోవడం. ఓకే, సో ఈ బోన్ ఉందా, కుర్చీ నుంచి కింద పడిపోతే ఇప్పుడు నాకేం అవ్వదు, బట్ ద సేమ్ థింగ్ ఫర్ అన్ ఎల్డర్లీ అబవ్ 65. కొంతమంది పిల్లలు వంకరకాలతో పుట్టడం జరుగుతుంది. సో దానికి ఎటువంటి చికిత్సా విధానాలు చేస్తారు? చాలా డిఫార్మిటీస్ ఆటోమేటిక్గా కరెక్ట్ అవుతాయి, బట్ ఇండియన్ టాయిలెట్స్ బెస్ట్ అని లేదా వెస్ట్రన్ టాయిలెట్స్ బెస్ట్ అని అనేది ఒక వివాదం నడుస్తుంది. అదే రకంగా మెట్లు ఎక్కడ మంచిది కాదా అనే దాని మీద కొద్ది వివాదం నడుస్తుంది. నేను ఎంతైనా స్టేర్ క్లైంబింగ్ అప్ అండ్ డౌన్ చేయొచ్చు, ఇండియన్ టాయిలెట్ వాడవచ్చు, దెర్ ఇస్ నో ఇష్యూ. బట్ సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉంటున్న వారికి ఎలాంటి సలహా ఇస్తారు, వాళ్ళకి దీర్ఘకాలికంగా ఎలాంటి సమస్యలు ఉండకుండా ఉండదు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నేను ఈ ఐటీ కంపెనీస్కి వెళ్తూ ఉంటాను టు గివ్ ఎడ్యుకేషనల్ టాక్స్. ఇప్పుడు అక్కడ వెళ్తే డైలీ 45 minutes లేదా 1 hour ఎక్సర్సైజ్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంట్ మన ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో? ఐ మీన్ అందరికీ తెలుసు, దట్ ఈస్ ద థింగ్, ఎంత ఇంపార్టెంట్ అందరికీ తెలుసు. బట్ సార్ ఇప్పుడు ఈ మెడికల్ ఇన్ఫ్లేషన్ ఇయర్ బై ఇయర్ 14% ఇట్లా పెరుగుతుంది కదా, దాని నుంచి మనం సేఫ్ గార్డ్ చేసుకోవడానికి హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? 100%. అంటే ఎందుకు జనాలు తీసుకోరు హెల్త్ ఇన్సూరెన్స్, ఐ ఇస్ ఆల్వేస్ అ డౌట్ ఫర్ మీ. నా ఆర్థోపెడిక్ మెసేజెస్ కంటే ఇదే ఇంపార్టెంట్. బికాస్ సో ఫైనల్గా సార్, అంటే మీ మామగారు గురువారెడ్డి గారు గురువాయనం అని మరో గురువాయనం అని చెప్పేసి బుక్కులు రాశారు. సో ఆ సాహిత్యం పేరు ఆయన మక్కువ ఉన్నది. మీ బ్రదర్ ఇన్ లా సో అనూప్ రెడ్డి గారు సినిమాలో నటించారు, కొన్ని సినిమాలు. కరెక్ట్. సో మీ యొక్క హాబీస్ ఏంటి, మీరు టైం దొరికినప్పుడు సో ఎంజాయ్మెంట్ కోసం ఏం చేస్తారు? అంటే పర్సనలీ నాకు స్పోర్ట్స్ ఇష్టం, సో నేను టెన్నిస్ ఆడతాను. అండ్ ఏ స్పోర్ట్ అయినా నాకు ఇష్టం, అది చేస్తాను. మ్యూజిక్ అంతా. నేను కూడా ఒక బుక్ రాశాను,